కాశ్మీరీ పండిట్లు ఆ, అంటారు. అవును. అది కాశ్మీరీ పండిట్ అంటే కాశ్మీరీ బ్రాహ్మణ అనే కోణంలో తప్పుడు ప్రచారం చేసినోడు ఎవడు? అలాగే ఎందుకు దళితవాడల్లో ఆలయాలు కట్టలేదు నువ్వు? దళితవాడల్లో మసీదు ఉంది, చర్చ్ ఉందే, దానికి నీ పార్టీ వాడే డబ్బులు ఇచ్చాడే, నీ ప్రభుత్వాలే ప్రోత్సహించినయే, మరి ఎందుకు గుడి కట్టనీయలేదు? ఎందుకు వాళ్ళని దూరం చేసావు ఎస్సీ ఎస్టీలని హిందుత్వానికి? ఇది నీ పాపం కాదా? కాంగ్రెస్ పార్టీ తప్పు కాదా? కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గం కాదా? ఇతర దేశాల యొక్క మత ప్రమేయానికి సహకరించిన వాళ్ళు వీళ్ళు, అమెరికా వాళ్ళు ఇటలీ వాళ్లకు సహకరించిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు పోచుకోలు కబుర్లు చెప్తున్నారు. అవును. ఒక రకంగా కాంగ్రెస్ స్వతంత్రం తీసుకొచ్చింది అనే అంశాన్ని ఇప్పుడు గుర్తు చేయడం అంటే గాంధీని మర్చిపోతున్నారు జన అన కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం, లేదంటే మళ్ళీ మరొకసారి క్లెయిమ్ చేసుకునే ప్రయత్నమా? ఒకసారి చెక్ చేసుకోమంటే పోతుందేమో. కాంగ్రెస్ పార్టీ హయాంలో స్వతంత్రం వచ్చిందా? స్వతంత్రం వచ్చింది కాంగ్రెస్ పార్టీ వలన. అంటే కాంగ్రెస్ దేశానికి స్వాతంత్రం తెచ్చిందనే విషయాన్ని ఎవరు మర్చిపోతున్నారు చెప్తున్నారు? ఖర్గే మాట్లాడడం. అదే ఖర్గే గారు చెప్తున్నారు. కానీ వాస్తవంగా స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది స్వతంత్ర సమరయోధులు కాంగ్రెస్ పార్టీనా? కాంగ్రెస్ పార్టీ నోటికొచ్చిన స్వతంత్రంలో మొక్కలు చేసి దేశాన్ని నాశనం చేసింది కాంగ్రెస్ అంటే పార్టీ. గాంధీ వారసులు ఎట్లా? గాంధీ గారు స్వాతంత్రం తీసుకొచ్చారు. బ్రిటన్ ప్రభుత్వం గనక అధికారికంగా కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మేము స్వతంత్రంగా ఇచ్చామని రాసిందని తీమనండి, చరిత్ర తీమనండి. ఎక్కడ రాశారు? రెండవ ప్రపంచ యుద్ధంలో భారత సైన్యం సహకరిస్తే, ఎందుకంటే బ్రిటిష్